7 దశల్లో నిర్వహించిన భారత సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ప్రపంచ దేశాలు ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే సర్వేలన్నీ మళ్ళీ మోడీకే ప్రజలు పట్టం కట్టినట్టు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి చాలా దేశాలు భారత్తో తమ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని, మోడీతో స్నేహం ఉంటే చాలని భావిస్తున్నాయి. కానీ పొరుగున ఉన్న దాయాది దేశం మాత్రం భయంతో వణికిపోతుంది. మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఈసారి తమపై దూకుడు వైఖరిని అవలంబిస్తారేమోనని తీవ్ర ఆందోళనకు గురవుతోంది. అసలు మళ్ళీ మోడీ ప్రధాని అయితే పాకిస్తాన్కు భయం ఎందుకు? నిజానికి ప్రధానిగా మోడీ ఎన్నికల మేనిఫెస్టోను దాదాపు అమలు చేశారని పాకిస్తాన్ మీడియా, అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి భారత్ను హిందూ దేశంగా మార్చేందుకు, పాకిస్తాన్పై దూకుడు విధానాన్ని అవలంబించేందుకు మోడీ ప్రయత్నించే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్లోని ప్రధాన మీడియా సంస్థ డాన్ కూడా భారత్లోని ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన వార్తలను అందించింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంత సరైనవి కావని, తరచూ అవి తప్పుడు అంచనాలు వేస్తాయంటూ విషం కక్కింది. ఇక అక్కడి రాజకీయ నాయకులైతే మరో అడుగు ముందుకేసి నరేంద్ర మోడీ ఓడిపోవాలని పాకిస్తాన్లోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింపుల్గా చెప్పాలంటే మోడీ ప్రధాని కావడం పాకిస్తాన్ నాయకులకు ఇష్టం లేదు. గుజరాత్లో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లోని కాంగ్రెస్ చచ్చిపోతుందని, అక్కడ పాకిస్తాన్ ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. ఇది యాదృచ్ఛికమేనని ప్రధాని అప్పట్లో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కోసం పాకిస్తాన్ ప్రార్థనలు చేస్తున్నట్లు విమర్శించారు. పాకిస్తాన్ విపక్షాల కోరికలు నెరవేరుతాయా లేదా అన్నది జూన్ 4న తేలుతుందని ప్రధాని మోడీ చెప్పారు. ఇక మోడీ ఓడిపోవాలని పాకిస్తాన్ నాయకులు కోరుకోవడానికి కారణమేంటి అంటే, మోడీ భయం పాకిస్తాన్కు పట్టుకుంది. ఈసారి మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్పై యుద్ధం చేస్తారని ఆ దేశం భయపడుతుంది. ఈ విషయాన్ని అక్కడి నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. సర్జికల్ స్ట్రైక్ను వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి 40 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిన సంఘటనను వారు గుర్తు చేస్తున్నారు. నిజానికి పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారంగానే ఈ సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. భారత్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి వెళ్ళి మరీ ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు మట్టి కరిచారని భారత్ అంచనా వేసింది. పాకిస్తాన్ మాత్రం అలాంటి దాడే జరగలేదని బుకాయించింది. కానీ అక్కడి నాయకులు మాత్రం 40 మంది చనిపోయారని చెబుతున్నారు. నిజానికి పాకిస్తాన్ 2 ఏళ్లుగా తీవ్ర రుణ సంక్షోభంలో మునిగిపోయింది. ఆ దేశానికి కోలుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మన దేశంలో ఎన్నికల సమయంలో చెదురుముదురు సంఘటనలు జరిగిన ఓవరాల్గా చూస్తే ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం ఎన్నికలు దారుణంగా నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా ప్రతిపక్ష పార్టీని ఎన్నికల్లో పాల్గొననీయకుండా చేశారు. ప్రజలను ఓటేయకుండా అడ్డుకున్నారు. పలుచోట్ల స్వయంగా ఆ దేశ ఆర్మీనే రిగ్గింగ్ చేసింది. పాకిస్తాన్ ఎన్నికలపై అక్కడి విపక్ష నేతలు దుమ్మెత్తిపోశారు. ఇప్పటికీ అక్కడ అధికారం చేపట్టిన పార్టీలకు పూర్తిగా మెజారిటీ లేదు. కానీ ఆర్మీ అండతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలంతా వ్యతిరేకించిన ఆ పార్టీనే అధికారం దక్కించుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతుంది. కాశ్మీర్కు ఉగ్రవాదులను పంపి పాకిస్తాన్ హింసను ప్రోత్సహిస్తోంది. అయితే ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాశ్మీర్లో భారీగా ఓటింగ్ జరగడమే అందుకు పెద్ద ఉదాహరణ. ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈసారి జమ్మూ కాశ్మీర్లో మొత్తం 5 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 35 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో
అత్యధికంగా పోలింగ్ నమోదయ్యింది. కాశ్మీర్లో ప్రజలు ఎవరికి ఓటేశారనేది పాయింట్ కాదని, కానీ ఓటు వేసి రాజ్యాంగాన్ని గౌరవించారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక కాశ్మీర్లో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ 13% అధికంగా జరిగింది. దీన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితులు మారిపోయాయని ఇట్టే స్పష్టమవుతోంది. ఇదే పాకిస్తాన్కు మెంగుడు పడడం లేదు. ఎలాగైనా భారత్ను ఇరుకున పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూసే ఆ దేశానికి మళ్ళీ మోడీ గెలవడం జీర్ణించుకోలేకపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకునేందుకు గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.